కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అన్నదమ్ముల బాండింగ్ కలిగి ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ఇండియన్స్కి ఆచారాలే కాదు, ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువే. భారతీయులు భోజన ప్రియులు. అందుకే మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఫిల్టర్ కాఫీ, గులాబ్ జామున్, బిర్యానీ అండ్ సమోసా లాంటి ఎన్నో ఫుడ్ ఐటమ్స్ ఇండియాలో చాలా ఫేమస్. ఇవన్నీ కూడా ఇండియన్స్ అడాప్ట్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్. అయితే వీటిల్లో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేది ఆల్ క్లాసెస్ పీపుల్కి అందుబాటులో ఉండేది సమోసా. సాధారణంగా సమోసా మధ్యాహ్నం 12 గంటల నుంచి లేదా ఈవినింగ్ 5 గంటల నుంచి దొరికే స్నాక్ ఐటమ్. బట్ పిజ్జా, బర్గర్ 24/7 అవైలబుల్గా ఉంటాయి. వీటి టర్న్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది. బట్ మీలో ఎంతమందికి తెలుసు, 2 ఇండియన్ గ్రాడ్యుయేట్స్ స్టార్ట్ చేసిన ఈ కంపెనీ 5 yearsలో 200 crores రెవెన్యూ జనరేట్ చేసిందని. సమోసా సింగ్ 2016లో ప్లేట్ సమోసా 20 రూపీస్కి స్టార్ట్ అండ్ సప్లై చేసిన ఈ కపుల్ ఇప్పుడు 9 ఫేమస్ సిటీస్లో 60+ అవుట్లెట్స్తో కేవలం ఒక్క రోజులో 10,000+ సమోసా సేల్స్ చేస్తున్నారు. కేవలం అవుట్లెట్స్ ద్వారానే కాకుండా ఐనాక్స్, పీవీఆర్, కాఫీ డే, టీసీఎస్ నుంచి ఎయిర్లైన్స్ కంపెనీ వరకు మీరు తింటున్న సమోసాలు వీళ్ళు సప్లై చేస్తున్నదే. ఇది ఎలా సాధ్యమైంది? కొంచెం వెనక్కి టైం ట్రావెల్ చేస్తే 2004లో హర్యానాలో కురుక్షేత్ర యూనివర్సిటీలో శేఖర్ సింగ్ అండ్ నిధి బయోటెక్నాలజీ జాయిన్ అయ్యారు. అండ్ వీళ్ళిద్దరూ అప్పుడే మీట్ అయ్యారు. నిధికి బయోటెక్నాలజీ కన్నా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇష్టం కాబట్టి సేల్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఫార్మా కంపెనీలో జాయిన్ అయింది. బట్ బయోటెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో శిఖర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని మాస్టర్స్ చేయడానికి హైదరాబాద్లో ఉన్న స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో జాయిన్ అయ్యారు. శిఖర్కి ఎప్పుడూ ఒక వెలితుండేది. పిజ్జా, బర్గర్ చాలా హైజీనిక్గా మంచి స్టాల్స్ అండ్ రెస్టారెంట్స్ దొరుకుతాయి. బట్ ఆ రిచ్నెస్ అండ్ హైజీన్ మనం మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్లో చూడము అని. శిఖర్ మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఇండియన్ స్నాక్ ఐటమ్తో కూడిన ఫాస్ట్ ఫుడ్ మోడల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ ఉండేది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి అనేదే శిఖర్ సింగ్ మెయిన్ మోటివ్. ఈ ఐడియా నిధితో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. 2009లో శిఖర్ బయోకాన్లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యాడు. జాబ్ చేస్తున్న టైంలోనే శిఖర్ అండ్ నిధి స్టార్టప్ ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్ళు. అండ్ ఫైనల్గా సమోసా సింగ్కి ఫిక్స్ అయ్యారు. 13th October 2015లో శిఖర్ జాబ్కి రిజైన్ చేశాడు అండ్ వీళ్ళిద్దరూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. సమోసా హెల్దీగా ఉండాలంటే అవి బేక్ చేయకుండా ఆయిల్ ఫ్రై అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఆయిల్ చాలా తక్కువ కన్జ్యూమ్ అవ్వాలి. 2016 ఏప్రిల్లో బెంగళూరులో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలో సమోసా సింగ్ స్టార్టప్ అఫీషియల్గా స్టార్ట్ చేశారు. చిన్న కిచెన్ రెంట్కి తీసుకున్నారు. కొంతమంది సమోసా మేకర్స్ని హైర్ చేసుకున్నారు. ఇనీషియల్గా ఒక ప్లేట్ ఆలూ సమోసా 20 రూపీస్కి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది స్టూడెంట్స్ అండ్ జాబ్ హోల్డర్స్కి చాలా పాకెట్ ఫ్రెండ్లీ కాస్ట్. ఇలా 2 months చేసిన తర్వాత బిజినెస్ని ఇంకా డెవలప్ చేసి ఒక్క రోజులో 500 సమోసాలు సేల్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు అండ్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో సమోసా సింగ్ మార్కెట్ లీడర్గా ఉండాలని. సో కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి వీళ్ళ బిజినెస్ మోడల్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళకి టాప్ జర్మన్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి వీళ్ళకి పర్ డే 8,000 సమోసాస్ చేయాలి అనే డీల్ వచ్చింది. వీళ్ళున్న పొజిషన్లో అది చాలా పెద్ద డీల్. శిఖర్ నిధి కొన్నాళ్ళు టైం తీసుకుని ఆలోచించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదని వాళ్ళ ఫ్లాట్ని సేల్ చేసి ఆటోమేటిక్ మిషనరీ, లార్జ్ ప్లేస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఈ కంపెనీ ఎలా గ్రో అయిందంటే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్లో ట్రస్ట్ని బిల్డ్ చేశారు. వీళ్ళు బ్లాస్ట్ ఫ్రీజింగ్ మెకానిజంని యూజ్ చేస్తారు. సో ఈ సమోసా 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. పైగా వీళ్ళు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు. ఐనాక్స్, పీవీఆర్, కేఫ్ కాఫీ డే, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యారు. ఓన్లీ బెంగళూరులో 6 outlets మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క రోజులో 10,000+ సమోసా సేల్ చేస్తున్నారు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో మాకు బూస్టప్ కింద ఉంటుంది. ఇంకా ఇటువంటి మంచి కంటెంట్తో మేము ముందుకు రాగలుగుతుంది. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్లో 5 crores రెవెన్యూ ఎర్న్ చేశారు. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 8 crores అండ్ 2019లో ఓన్లీ బెంగళూరులో ఒక్క రోజులో 50,000 సమోసా సేల్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. కోవిడ్కి ముందు కూడా ఎయిర్లైన్స్తో టైఅప్ అయ్యారు. ఆలూ సమోసా, వెజ్జీ స్పైస్ సమోసా, కడాయి పన్నీర్ సమోసా, మసాలా కార్న్ సమోసా, చీజ్ చిల్లీ సమోసా, మంచూరియన్ సమోసా ఇలా దాదాపు 11 రకాల సమోసాస్ ఆల్ ఓవర్ ఇండియా సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాక్లెట్ సమోసా ఇలాంటి కొత్త ఐడియాస్ కూడా వీళ్ళు కనిపెట్టిందే. 30 new సిటీస్లో అరౌండ్ 250 లొకేషన్స్లో అవుట్లెట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ వీటి ద్వారా ఈ ఇయర్ 46 crores రెవెన్యూ జనరేట్ చేయాలి అని చెప్పి అనే ప్లానింగ్లో ఈ కప్పులు ఉన్నారు. విషింగ్ దెమ్ ఏ గుడ్ సక్సెస్ అహెడ్. వీడియో పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి అండ్ వీడియోస్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.